కోకట్పల్లి సహస్ర హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పోలీసులు కేసును తప్పుదోవ పట్టించారంటూ సహస్ర కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదలబోమని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు లంచం తీసుకుని కేసును తప్పుదారు పట్టించారని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. న్యాయం జరగకపోతే ఇక్కడే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. కోకట్పల్లి సహస్ర హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పోలీసులు కేసును తప్పుదోవ పట్టించారంటూ సహస్ర కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదలబోమని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు లంచం తీసుకుని కేసును తప్పుదారు పట్టించారని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. న్యాయం జరగకపోతే ఇక్కడే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. హైదరాబాద్ కోకట్పల్లిలో జరిగిన 10 ఏళ్ల సహస్ర హత్య యావత్ సమాజాన్ని దిగ్భ్రాంతిలోకి నెట్టింది. ఇది సమాజపు పునాదులను కదిలించే ఒక విషాదగాథ. ఇది కేవలం ఒక నేరం కాదు, మన కళ్ళ ముందే పిల్లల ప్రపంచం ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పే హెచ్చరిక. ఓ మామూలు క్రికెట్ బ్యాట్ కోసం క్రైమ్ వెబ్ సిరీస్ల ప్రభావంతో 15 ఏళ్ల బాలుడు పక్కాగా స్క్రిప్ట్ రాసుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కేక్ తినిపించిన చేతులతోనే కత్తితో పొడిచి చంపిన ఈ కిరాతకం నేటి తరం పిల్లలపై డిజిటల్ ప్రపంచం చూపిస్తున్న ప్రభావానికి, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపానికి, నైతిక విలువల పతనానికి నిలువుటద్దంలా నిలుస్తోంది. హైదరాబాద్లోని కోకట్పల్లిలో సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసిన 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరో బయటి వ్యక్తి కాదు, పక్కింట్లో నివసించే 10వ తరగతి చదువుతున్న ఓ 15 బాలుడేనని పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కొలీగ్ సుచిత అందిస్తారు. సుచిత, ఏంటి చివరికి ఇది డబ్బుల కోసం కాదు క్రికెట్ బ్యాట్ కోసం అంటే టర్న్ అవడం, మరో పక్కన ఈ బాలుడు ఇతను కాదు దీని వెనుక వేరే వాళ్ళు ఉన్నారని చెప్పని పిల్ల తల్లిదండ్రులు రోడ్డు పైన బైఠాయించడం, ఏంటి చాలా ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతోంది. అసలు ఇంతకీ పాపను చంపిన వ్యక్తి ఎవరు? రాజుగారు అయితే వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే, ఇక్కడ తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ చెప్పిన ప్రకారం అయితే ఆ బాబు నిజంగానే క్రికెట్ బ్యాట్ కోసమే వచ్చింటే, నిజంగానే క్రికెట్ బ్యాట్ కోసమే వచ్చింటే మాత్రం ఎందుకు పాపని చంపుతాడు అని అయితే ప్రశ్నిస్తున్నారు. అలాగే వాళ్ళు చెప్తున్న పోలీసులు లంచం తీసుకొని కేసులు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ కేసులో అసలు ఎటువంటిది కూడా ఆ బాబు ఏం చేయలేదు, జస్ట్ క్రికెట్ బ్యాట్ తీసుకొని వెళ్ళింటాడు. మేబీ నిజంగా చంపుంటే ఆ బాబుని తీసుకురండి, మా బాబు ఎలాగైతే చనిపోయిందో ఆ బాబు కూడా అలాగే చనిపోవాలి. ఇక్కడ ఒకటే పరిష్కారం, ఒకటి మా పాపని మాకు తెచ్చివ్వాలి, ఆర్ ఐదర్ లేకపోతే ఆ బాబుని నచ్చితే ఆ బాబుని నేను చంపేస్తాను, అయితే ఆ ప్రాణం అన్నా లేకపోతే ఈ ప్రాణం అన్నా రావాలి అన్నట్టుగా అయితే వాళ్ళైతే కుక్కపల్లిలో పోలీసులు ముందైతే ధర్నా దిగారు. పోలీసులు అక్కడి నుంచి లేపేసరికి వచ్చి నడి లేకపోతే కూర్చొని వాళ్ళు ధర్నా చేస్తున్నారు రాజుగారు. అది దాదాపు గత గంట పాటు నుంచి కూడా ధర్నా కొనసాగుతూ వస్తుంది. అయితే దీనికి సంబంధించి బంధువులు కానీ అందరూ కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దాదాపు గంట నుంచి కూడా రోడ్డు మీద కూర్చొని మా జస్టిస్ పోలీసులు నాకు న్యాయం చేయాలి, ఈ కేసు అన్యాయం చేస్తారు కావాలని చెప్పి అంటూ కూడా లంచం తీసుకొని పోలీసులు కేసు తప్పుదో పట్టిస్తున్నారు. క్రికెట్ బ్యాట్ కోసం బాల్ అయితే తప్పకుండా ఖర్చు పెట్టి రావాల్సిన అవసరం ఏముంది. అట్లాంటివి క్రికెట్ బ్యాట్ కోసం వచ్చాడని ఎలా చెప్తున్నారు? నెల క్రితమే దాని ప్లాన్ రాసుకున్నారు ఆల్రెడీ పేపర్ లో, కానీ
మేము నెలకు 2 క్రికెట్ బ్యాటే కొనలేదు, కానీ నెలకు 2 రాష్ట్రాలు అదంతా కావాలని బాబు చేసింది కాదు. ఆ బాబు బ్యాట్ కోసం రాలేదు, ఇంకా ఏదో ఉంది, తప్పుదో పట్టిస్తానంటూ అయితే ఇక్కడ ఆందోళనకు అయితే దిగడం జరిగింది రాజు గారు. సుచిత, ఇప్పుడు ఏదైతే పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతున్నట్టు ఆ బాలుడు కాదు అంటున్నారు, మరి వాళ్ళ ఆలోచన ప్రకారం ఎవరై ఉంటారు? ఆ పిల్ల తల్లిదండ్రులు ఏమైనా చెప్తున్నారా? మాకు పలానా వాళ్ళ మీద మాకు అనుమానం ఉంది అన్న వేలో భాగంగా ఏమన్నా చెప్పడం జరిగిందా? వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే ఒకవేళ నిజంగానే ఈ బాబే చంపి ఉంటే వాడు ముందు రాసుకోవాల్సిన అవసరం ఏంది? క్రికెట్ బ్యాట్ కోసం వస్తే దొంగతనం చేసి మా అయితే దెబ్బలు తింటాడేమో. ఆ బాబుకి అలాంటి ఏం కొత్త కదా. బాబు ఇంతకు ముందు కూడా 3 నెలల క్రితం కూడా దాదాపుగా 3 నెలల క్రితం కూడా ఆ బాబు ఇంటికి ఒక ఫోన్ తీసుకొని వచ్చాడంట. అంటే బాబు ఎటువంటి పని చేయడు, కానీ ఫోన్ తీసుకొని వచ్చాడు, టచ్ ఫోన్. ఈ ఫోన్ ఎక్కడికి అంటూ కూడా ఇంట్లో తల్లిదండ్రులు కూడా గట్టిగా ప్రశ్నించడం, నిర్లక్ష్యంగా ఉన్నారు తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రుల నిర్లక్ష్యమే ఈ రోజు మా పాప చావుకి కారణం అంటూ అయితే వాళ్ళు ధర్నాకు దిగారు రాజు గారు. ఇంకొకటి ఏంటంటే ఆ బాబు ఎవరైతే వచ్చాడో, ఇప్పుడు వెంకట్ సాయి ఎవరైతే బ్యాట్ కోసం వచ్చాడు, బ్యాట్ తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు నేను దెబ్బలు కొట్టాల్సి అంటే కానీ కత్తి జేబులో పెట్టుకొని వచ్చి అసలు టీ షర్ట్ కూడా పైకి లేపి అసలు పొడవాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే వేరే ఎవరైనా ఉండొచ్చు ఈ కేసులో, ఇంకా ఇన్వెస్టిగేషన్ తప్పుదో పట్టిస్తున్నారు, అలాగే లంచం తీసుకున్న కేసును కూడా తప్పుదో పట్టిస్తున్నారు అన్న దాంట్లో అయితే చాలా సేపటి నుంచి కూడా వీళ్ళు ఇక్కడ ధర్నా అయితే చేయడం అయితే జరుగుతుంది రాజు గారు. సుచిత, మరి దీనిపై పోలీసులు ఏమంటున్నారు? పోలీసు అయితే దీని గురించి మేము ఈ కేసు ఎటువంటి తప్పుదో పట్టించలేదు. ఆ బాబు గోడ దూకి గోడ దగ్గర కొంచెం అలా ఉన్నది కూడా చాలా మంది చూసారు, వేరే వాళ్ళు కూడా. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము మీరంతా చేయాల్సి వచ్చింది. ఈ కేసుని మేమైతే ఎటువంటి తప్పుదో పట్టించలేదు. బాబు బ్యాట్ కోసం వచ్చాడు, అంటే బ్యాట్ కోసం వచ్చినప్పుడు పాప కానీ ఎవరైనా చూస్తే వాళ్ళ మళ్ళీ వాళ్ళకి ఇంట్లో ప్రాబ్లం అవుతుంది అన్న కోణంలో ఎందుకైనా మంచిది అని చెప్పి అయితే రాసుకొని వచ్చాడు. కానీ అది మాత్రం కట్ట తీసుకొని వచ్చాడు, కానీ అది మాత్రం పాప చావకే కారణమైంది. ఇంకొకటి ఏంటంటే రాజు గారు, ఈ ఏదైతే బ్యాట్ ఉందో ఆ బ్యాట్ కూడా 1 నెల క్రితం కూడా కొనలేదు, కానీ బాబు నెల క్రితం లెటర్ రాశాడని చెప్తున్నారు. సో ఎంతో తప్పకుండా పగడ్బందీగా ప్లాన్ చేసింది. ఆ బాబు బ్యాట్ కోసం రాలేదు, ఏదో వేరే ఇంటెన్షన్ తోనే వచ్చాడు అంటూనైతే ఇక్కడ పేరెంట్స్ అయితే ఆందోళనకు దిగారు. పేరెంట్స్ తో పాటు వాళ్ళకి సంబంధించిన బంధువులు కూడా అయితే ప్రస్తుతం ఆందోళన చేస్తున్నారు. అంటే ఏంటంటే మా బాబు ప్రాణం మాకు కావాలి, లేకపోతే ఆ బాబు ప్రాణం పోవాలి, రెండింటిలో ఏదో ఒకటి జరిగే వరకు కుక్కట్పల్లిలో ఈ రోడ్డు మీద నుంచి పోలీస్ స్టేషన్ లో ఉన్న రోడ్డు మీద లెగిసే లేదు అసలు అని అయితే ఆందోళన చేస్తున్నారు. సుచిత, అంటే మరి నిన్నటి వరకు కూడా 5 రోజుల తర్వాత ఈ పోలీసుల ఇంట్రాగేషన్లో పిల్లవాడు ఇంట్రాగేషన్ చేస్తే అతను క్లియర్గా చెప్పడం, మరో పక్కన పేపర్లో కూడా హౌ టు ఎంటర్ ఇన్ టు హౌస్, హౌ టు ఎగ్జిట్ ఫ్రమ్ హౌస్, ఇవన్నీ చెప్పినప్పుడు కూడా మరి అప్పుడెక్కడా వీళ్ళకి అనుమానం రాలేదు. మరి ఈ రోజున సడన్గా ఆ బాబుని ఏదైతే ఇతను చంపాడు అన్న వెంటనే తల్లిదండ్రులు ఎందుకని సడన్గా మాకు అనుమానం ఉంది, మాకు వేరే వాళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి, పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారు, ఎందుకని ఈ విధంగా ఈ యొక్క టాపిక్ డైవర్షన్లో భాగంగా ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? పిల్ల తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? Hello, I'm AI assistant of Sachita Chowdhury. Not available to answer the phone right now. రైట్, థ్యాంక్ యూ సుచిత. చనిపోయిందో వాడిని అట్లా చంపాలి, లోకం చూడాలి. ఇంకా ఏ పిల్లోడు కూడా, చిన్న పిల్లోడు, పుట్టిన పిల్లాడు కూడా భయపడాలి అట్లా చేయాలని. అది నేను కోరుకుంటున్నాను, కంపల్సరీ కావాలి. నా పిల్ల ఎట్లయితే చనిపోయిందో వాడిని అట్లా చంపాలి, లోకం చూడాలి. ఇంకా ఏ పిల్లోడు కూడా, చిన్న పిల్లోడు, పుట్టిన పిల్లాడు కూడా భయపడాలి అట్లా చేయాలని. అది నేను కోరుకుంటున్నాను, కంపల్సరీ కావాలి. నా పిల్ల ఎట్లయితే చనిపోయిందో వాడిని అట్లా చంపాలి, లోకం చూడాలి. ఇంకా ఏ పిల్లోడు కూడా, చిన్న పిల్లోడు, పుట్టిన పిల్లాడు కూడా భయపడాలి అట్లా చేయాలని. అది నేను కోరుకుంటున్నాను, కంపల్సరీ కావాలి. నా పిల్ల ఎట్లయితే చనిపోయిందో వాడిని అట్లా చంపాలి, లోకం చూడాలి. ఇంకా ఏ పిల్లోడు కూడా. చచ్చిపోతాం మేడం, ఈ రోజు న్యాయం జరగాలి, ఈ రోజు మాత్రం న్యాయం జరగాలి. తప్పు చేస్తారు, చచ్చిపోతాం అందరము. మా కడుపు కాలింది, మా చిన్నారిని పొట్టనే పెట్టుకున్నారు కదా మేడం, చిన్నారిని పొట్టనే పెట్టుకున్నారు బ్యాట్ బాల్ కోసం. అయితే వాడు బాల్ లేదు, ఏమి లేదు, పైసలు ఎట్లా తీసుకోపోయిండు మేడం? బాల్ కోసం వస్తే పైసలు ఎట్లా తీసుకోపోయిండు? పాపని ఎట్లా
చంపిండు మేడం. ఇంకా ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళాడు ఏమైనా? తీసుకుపోయిండు, చంపిండు. పాపకి చంపిండు. మాకు అదే న్యాయం కావాలి. వాడిని చంపాలి. మేమైనా చంపుతాము. వాడిని మాకు దొరకబట్టియండి మేడం. చంపినోని మాకు న్యాయం జరగాలి. పోలీసులు అబద్ధం ఎందుకు చెప్తున్నారు? లంచం తిన్నారా? మళ్ళా లంచం మాకు న్యాయం జరగాలి. ఏదైతే సంవత్సరం చనిపోయిందో సంవత్సరం జరిగిపోయినట్టు పోలీసు గతానికి మీరు ముందుంటే మేము తీసుకోవాలి చెప్పు. అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరోవైపు తగ్గడం లేదు. తమకు పూర్తి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా పల్లి సహస్ర హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పోలీసులు కేసును తప్పుదోవ పట్టించారంటూ సహస్ర కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదలబోమని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు లంచం తీసుకుని కేసును తప్పుదారు పట్టించారని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. న్యాయం జరగకపోతే ఇక్కడే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. వాడిని అట్లా చంపాలి, లోకం చూడాలి. ఇంకా ఏ పిల్లోడు కూడా, చిన్న పిల్లోడు, పుట్టిన పిల్లాడు కూడా భయపడాలి అట్లా చేయాలని. అది నేను కోరుకుంటున్నాను. కంపల్సరీ కావాలి. నా పిల్ల ఎట్లయితే చనిపోయిందో వాడిని అట్లా చంపాలి, లోకం చూడాలి. ఇంకా ఏ పిల్లోడు కూడా, చిన్న పిల్లోడు, పుట్టిన పిల్లాడు కూడా భయపడాలి అట్లా చేయాలని. అది నేను కోరుకుంటున్నాను. కంపల్సరీ కావాలి. నా పిల్ల ఎట్లయితే చనిపోయిందో వాడిని అట్లా చంపాలి, లోకం చూడాలి. ఇంకా ఏ పిల్లోడు కూడా, చిన్న పిల్లోడు, పుట్టిన పిల్లాడు కూడా భయపడాలి అట్లా చేయాలని. అది నేను కోరుకుంటున్నాను. కంపల్సరీ కావాలి. నా పిల్ల ఎట్లయితే చనిపోయిందో వాడిని అట్లా చంపాలి, లోకం చూడాలి. ఇంకా ఏ పిల్లోడు కూడా, చిన్న పిల్లోడు, పుట్టిన పిల్లాడు కూడా భయపడాలి అట్లా చేయాలని. అది నేను కోరుకుంటున్నాను. కంపల్సరీ కావాలి. నా పిల్ల ఎట్లయితే చనిపోయిందో వాడిని అట్లా చంపాలి, లోకం చూడాలి. ఇంకా ఏ పిల్లోడు కూడా, చిన్న పిల్లోడు, పుట్టిన పిల్లాడు కూడా భయపడాలి అట్లా చేయాలని. అది నేను కోరుకుంటున్నాను. కంపల్సరీ కావాలి. నా పిల్ల ఎట్లయితే చనిపోయిందో వాడిని అట్లా చంపాలి, లోకం చూడాలి. ఇంకా ఏ పిల్లోడు కూడా దాచిపెట్టి మేస్తే కాదు గిన్నెదానికి శాంతి. పోలీసులకు శాంతి కాకపోతే మాకు అప్పుడు ఎప్పుడు పంపాను. గల్లీలో కూడా అడగండి. ప్రతి ఒక్క తల్లి ప్రతి తల్లిదండ్రి ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకుంటారంటే నా పాప ఇప్పుడు ఏం తెచ్చుకోమంటారు? కిరోసిన్ తెచ్చుకోమంటారా? గ్యాస్ తెచ్చుకోమంటారా? ఈయన తెచ్చుకోతాం. మాకైతే న్యాయం కావాలి. అన్ని ఎడపిస్తాయి. పొక్కలు పెడితే కాదు, పడతాడు. పొక్కలు పెడితే కాదట్లా. పొక్కలు దాచిపెట్టి మేస్తే కాదు గిన్నెదానికి తల్లిదండ్రులు కావాలి. శాంతి. పోలీసులకు శాంతి కాకపోతే మాకు అప్పుడు ఎప్పుడు పంపాను. గల్లీలో కూడా అడగండి. ప్రతి ఒక్క తల్లి ప్రతి తల్లిదండ్రి ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకుంటారంటే నా పాప ఇప్పుడు ఏం తెచ్చుకోమంటారు? కిరోసిన్ తెచ్చుకోమంటారా? గ్యాస్ తెచ్చుకోమంటారా? ఈయన తెచ్చుకోతాం. మాకైతే న్యాయం కావాలి. అన్ని ఎడపిస్తాయి. పొక్కలు పెడితే కాదు, పడతాడు. పొక్కలు పెడితే కాదట్లా. పొక్కలు దాచిపెట్టి మేస్తే కాదు గిన్నెదానికి తల్లిదండ్రులు కావాలి. శాంతి. పోలీసులకు శాంతి కాకపోతే మాకు అప్పుడు ఎప్పుడు పంపాను. గల్లీలో కూడా అడగండి. ప్రతి ఒక్క తల్లి ప్రతి తల్లిదండ్రి ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకుంటారంటే నా పాప ఇప్పుడు ఏం తెచ్చుకోమంటారు? కిరోసిన్ తెచ్చుకోమంటారా? గ్యాస్ తెచ్చుకోమంటారా? ఈయన తెచ్చుకోతాం. మాకైతే న్యాయం కావాలి. అన్ని ఎడపిస్తాయి. పొక్కలు పెడితే కాదు, పడతాడు. పొక్కలు పెడితే కాదట్లా. పొక్కలు దాచిపెట్టి మేస్తే కాదు గిన్నెదానికి తల్లిదండ్రులు కావాలి.
చేత కాకపోతే మాకు అప్పుడు ఎప్పుడు పంపాలి నా పిల్ల ఎట్లయితే చనిపోయిందో వాడిని అట్లా చంపాలి, లోకం చూడాలి. ఇంకా ఏ పిల్లోడు కూడా, చిన్న పిల్లోడు, పుట్టిన పిల్లాడు కూడా భయపడాలి అట్లా చేయాలని. అది నేను కోరుకుంటున్నాను. కంపల్సరీ కావాలి. నా పిల్ల ఎట్లయితే చనిపోయిందో వాడిని అట్లా చంపాలి, లోకం చూడాలి. ఇంకా ఏ పిల్లోడు కూడా, చిన్న పిల్లోడు, పుట్టిన పిల్లాడు కూడా భయపడాలి అట్లా.